గ్రీటింగ్స్ ఆఫ్ ది డే టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఏడికే స్టడీస్. ఇంతవరకు మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మా వీడియోకి లైక్స్ అనేది కొట్టండి. అండ్ మీకు హిందీ, ఇంగ్లీష్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది సి లాంగ్వేజ్ మా యూట్యూబ్ ఛానల్లో ఫర్దర్గా పోస్ట్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్. దీంట్లో 5 యూనిట్స్‌లోని ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. సో, మీకు గనక ఈ సబ్జెక్ట్ ఒక నోట్స్ కావాలంటే కాంటాక్ట్ టు దిస్ నంబర్ అండ్ పర్చేస్ దీస్ నోట్స్. నోట్స్ వచ్చేసరికి జస్ట్ 59 రూపీస్‌కి మాత్రమే అవైలబుల్‌గా ఉంది. మీకు ఏ నోట్స్ అయినా కావాలన్నా 59 రూపీస్‌కి మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు సిలబస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మీరు టెక్స్ట్ బుక్‌లో చదివితే మీకు అంత ఈజీగా ఉండదు. సో, మా దగ్గర నోట్స్ తీసుకుంటే చాలా ఈజీగా సైడ్ హెడ్డింగ్స్ ఏమేమి ఉండాలని వర్చువల్ నోట్స్‌లో మీకు ప్రొవైడ్ అనేది చేస్తాము. పేమెంట్ అయిన వెంటనే మీకు ఆల్ 5 యూనిట్స్ 5 పీడిఎఫ్స్ అండ్ 1 పీడిఎఫ్ ఇస్ ఇంపార్టెంట్ క్వెషన్స్. కావాల్సిన వాళ్ళు నా నంబర్‌కి మెసేజ్ చేయండి. ఐ విల్ గివ్ యూ. శాంపుల్ నోట్స్ ఈస్ ఆల్సో అవైలబుల్. మీకు మా ఛానల్ ట్రస్ట్ వర్తీ అనుకుంటే చూడండి, మా రివ్యూస్ కూడా చూడండి మా నోట్స్ గురించి. చాలామంది అయితే పర్చేస్ అనేది చేసుకున్నారు. సో, ఇలాగే మీరు కూడా కావాలంటే మా మా వాట్సాప్ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. వి విల్ గెట్ ఆన్ టు యూ. లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. యూనిట్ 1 వచ్చేసరికి నంబర్ సిస్టమ్స్ అండ్ కంప్యూటర్ ఎవల్యూషన్. ఈ యూనిట్‌లో వచ్చేసరికి మీకు ఎస్ఎస్‌కి 4 క్వెషన్స్ అనేది నేను ఇచ్చాను. ఆ ఎస్ఎస్‌లో నేను ఇంపార్టెంట్‌గా ఇచ్చింది బోల్డ్ లెటర్స్‌లో ఫాంట్ చేంజ్ చేసి పెట్టాను కదా! అవైతే ఫస్ట్ మీరు కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ మీరు దాని తర్వాత మిగతా క్వెషన్స్‌కి వెళ్ళొచ్చు. సో, ఫస్ట్ యూనిట్‌లో వచ్చేసరికి నేను ఇక్కడ 4 ఎస్ఎస్ ఇస్తున్నాను. 4 నేను ఇచ్చిన 1, 3, 4 బాగా చదవండి. అండ్ సెకండ్ క్వెషన్ కూడా ఇంపార్టెంటే. యూ హావ్ టు ఈక్వల్లీ స్టడీ. వచ్చేసరికి ఎక్స్‌ప్లెయిన్ డిఫరెంట్ నంబర్ సిస్టమ్స్ అండ్ కన్వర్షన్ టెక్నిక్స్. డెసిమల్ టు బైనరీ, బైనరీ టు డెసిమల్, హెక్సాడెసిమల్, ఆక్టల్ డెసిమల్ లాంటివి. ఇలాంటి దీంట్లో నంబర్ సిస్టమ్స్ అంటే ఏంటి, దాని కన్వర్షన్ అంటే ఏంటి, దాంట్లో టెక్నిక్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్‌తో పాటు మనం మెన్షన్ చేయాలి. ఫస్ట్ క్వెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 90% పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు కన్వర్షన్స్ ఆఫ్ ఏదైనా నంబర్ నుంచి ఇంకో నంబర్ సిస్టమ్‌గా బైనరీ, ఆక్టల్‌లో కన్వర్ట్ చేయమని అడుగుతారు కాబట్టి అలాంటి సమ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. నంబర్ ఆఫ్ టైమ్స్ ఈజీగానే ఉంటాయి. అండ్ సెకండ్ వన్, ట్రేస్ ది ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఫ్రమ్ మెకానికల్ టు మోడర్న్ సిస్టమ్స్. దిస్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ క్వెషన్. థర్డ్ క్వెషన్ వచ్చేసరికి డ్రా అండ్ ఎక్స్‌ప్లెయిన్ ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎ కంప్యూటర్. మనం బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఏ పార్ట్స్ ఉంటాయి, ఇన్పుట్, సిపియు అండ్ అవుట్పుట్లో ఏమేమి ఉంటాయని అవి రాస్తాము. అండ్ బై ది వే మీకు సిపియులో మెమరీ యూనిట్ అండ్ అర్థమెటిక్ లాజికల్ యూనిట్ కూడా రాయాల్సింది వస్తుంది విత్ అ డయాగ్రామ్. అండ్ ఇది 100% పడే క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే డిస్కస్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ విత్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎగ్జాంపుల్స్. కంప్యూటర్స్ ఒక జనరేషన్ అడుగుతున్నా, ఒక్కొక్క జనరేషన్లో ఎలాంటి ట్రాన్సిస్టర్స్ యూస్ చేస్తున్నారు అలాంటివన్నీ డీటెయిల్గా రాయాలి విత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఈ 3 క్వశ్చన్స్ చదువుకోండి. అండ్ సెకండ్ వన్ కూడా సైడ్ హెడ్డింగ్స్ అని చూసుకొని వెళ్ళండి. ఎవల్యూషన్ కాబట్టి మీరు చదివేస్తారు. షార్ట్స్లో చూసుకుంటే ఇక్కడ నేను 5 ఇచ్చాను. ఎస్ఐఎస్ నుంచి కూడా షార్ట్స్ వస్తాయి. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఆన్ దట్. ఈ 5 క్వశ్చన్స్ మీరు చూసుకోండి. నేను స్క్రీన్ షాట్ తీసుకోండి, నేనేం చదవట్లేదు. సో సెకండ్ యూనిట్ వచ్చేసరికి కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ నెట్వర్కింగ్. చాలా ఇంపార్టెంట్. ఫైనల్ ఇయర్ దాకా మీకు చాలా ఇంపార్టెంట్ కంప్యూటర్ నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ బేసిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్. అది చూసుకోండి. సెకండ్ వన్, డిస్కస్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్. వాట్ ఈస్ కంప్యూటర్, డిస్కస్ వేరియస్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఎలాంటి క్వశ్చన్స్లో మీకు ఫ్రేమింగ్ చేంజ్ అయినా టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్, వేరియస్ కంప్యూటర్స్ అంటే యూ హ్యావ్ టు రైట్. మైక్రో కంప్యూటర్స్ 3-4 ఉంటుంది కదా, సూపర్ కంప్యూటర్స్ దాకా అన్నీ రాయాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ కంప్యూటర్ నెట్వర్కింగ్ అండ్ డిస్క్రైబ్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. కంప్యూటర్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ గురించి రాస్తారు. టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటారు, ల్యాన్, వ్యాన్ అలాంటివి 5 టైప్స్ ఉండగా ఆ 5 టైప్స్ రాయాలి. ఫిఫ్త్ వన్, ఎక్స్ప్లెయిన్ నెట్వర్క్ టోపాలజీస్ ఇన్ డీటెయిల్. స్టార్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, బుష్, మెష్ టోపాలజీ గురించి మీరు రాస్తారు. సిక్స్త్ వన్ చూసేసరికి వెరీ ఇంపార్టెంట్. దీంట్లో నుంచి 5 మార్క్స్లో కూడా ఇక్కడి నుంచి అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ ఇంటర్నెట్ బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి, డొమైన్ నేమ్ అంటే ఏంటి, డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి, ఈమెయిల్, వెబ్ బ్రౌజర్, ఇలాంటి చాలా బేసిక్స్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఎస్ఐ కింద అన్ని అడిగవచ్చు. లేకపోతే షార్ట్స్ కింద వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, డొమైన్ నేమ్ ఉండడం వల్ల యూఆర్ఎల్లో ఎలాంటి యూజ్ ఉంది, అండ్ ఐపీ అడ్రస్ ఏంటి, ఐపీ అడ్రస్ ఫార్మాటింగ్ అడుగుతారు. సో అన్నిటికీ మీరు తయారుగా అనేది ఉండాలి 5 మార్క్స్కి. సిక్స్త్ వన్ నుంచి 5 మార్క్స్ అనేది అడుగుతారు. సో ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ మీకు 4 ఇచ్చాను. ఆ 4 కూడా
షోలో ఎస్ఐస్ నుంచే ఇచ్చింది కాబట్టి మీరు ఎస్ఐస్ నేను మీకు 5 ఎస్ఐస్ అనేది ఇచ్చిన అక్కడ నంబరింగ్ తప్పు వచ్చింది. ఆ 5 ఎస్ఐస్ ఫుల్ చదువుకుంటే 5 మార్క్స్ కూడా మీరు ఈజీగా అనేది అటెంప్ట్ చేసేయచ్చు. సో థర్డ్ యూనిట్కి వెళ్తే వర్డ్ ప్రాసెసింగ్ అండ్ ప్రెజెంటేషన్. ఈ యూనిట్ చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ 3 యూనిట్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో 4 క్వశ్చన్స్ ఉంది. మీరు నేను ఇచ్చిన 1, 3, 4 అనేది చదువుకుంటే ఎగ్జామ్కి 10 మార్క్స్కి అయితే మీరు అటెంప్ట్ చేయగలరు. 5 మార్క్స్కి అయితే నేను చెప్పలేను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఫీచర్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. చాలా ఈజీ క్వశ్చన్, కానీ చిన్న చిన్న కాన్సెప్ట్సే లెంతీగా ఎలా రాయాలి చాలా మందికి డౌట్ ఉంటుంది. దాని యొక్క సైడ్ హెడ్డింగ్స్ ఒక మైండ్ మ్యాప్ లాగా డయాగ్రామ్ అనేది గీయండి. అండ్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ప్రతి దీనికి రాయండి, కాన్సెప్ట్ రాయండి, మధ్యలో డయాగ్రామ్. అండ్ ఇలాంటి ఫీచర్స్ అప్లికేషన్స్ అడిగాడు కాబట్టి ఫీచర్స్ రాస్తారు, అప్లికేషన్స్ రాస్తారు. సో వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అనేది చాలా చిన్న కాన్సెప్ట్, కానీ మీరు ఎస్ఐ కింద 3 పేజెస్ అనేది రాయాలి కాబట్టి యూ హ్యావ్ టు రైట్ లైక్ దట్. సెకండ్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డాక్యుమెంట్ ఫార్మాటింగ్ టూల్స్. 5 మార్క్స్లోనే ఇస్తాడు, 10 మార్క్స్లోనే ఇస్తాడు. ప్రిపేర్ వెల్. Third question, very important question. Explain mail merge and applications with an example and write steps to create a mail merge. Mail merge steps ఎలా క్రియేట్ చేస్తారు, ఒక 5-6 స్టెప్స్ రాసేస్తే ఈజీగా పేజ్ అనేది నిండిపోద్ది, మీరు స్కోరింగ్ కూడా ఎక్కువ చేయొచ్చు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్ ఫీచర్స్. మీరు ఇక్కడ పవర్ పాయింట్ అయినా, గూగుల్ పీపీటీ అయినా, ఎలాంటి గూగుల్ స్లైడ్స్ అయినా దాని గురించి అయితే రాస్తారు. అండ్ డిస్కస్ స్టెప్స్ వైల్ క్రియేటింగ్ ప్రొఫెషనల్స్ ప్రెజెంటేషన్. ఒక పీపీటీలో మీకు రిబ్బన్స్ అంటే ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, ఎలాంటి ఆప్షన్స్ అనేది ఉన్నాయి, అవన్నీ డీటెయిల్గా రాస్తారు. సో థర్డ్ యూనిట్ షార్ట్స్ చూసుకుంటే ఈ 4 అనేది ఇచ్చాను. దాంట్లో థర్డ్ అండ్ ఫోర్త్ చూసుకోండి. వాట్ ఆర్ ట్రాన్సిషన్స్, ఫోర్త్ వన్ కీబోర్డ్ షార్ట్ కట్స్ అంటే ఏంటని చూసుకోండి. సో ఫోర్త్ యూనిట్కి వెళ్తే స్ప్రెడ్షీట్ బేసిక్స్ అనేది ఇచ్చాడు, కానీ కొంచెం ఎక్కువ ఇచ్చాడు సిలబస్లో వచ్చేసరికి. సో బట్ 4 క్వశ్చన్స్ అనేది చదువుకోండి. ఫిఫ్త్ వన్ కొంచెం అన్ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే స్ప్రెడ్షీట్ కాన్సెప్ట్స్ గురించి రాయమన్నాడు. వాట్ ఈస్ స్ప్రెడ్షీట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ప్రెడ్షీట్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, ఇవన్నీ ప్రిపేర్ అవుతారు. ఒక టాపిక్ అన్నాక ఫుల్గా ప్రిపేర్ అవ్వాలి. కానీ క్వశ్చన్లో సచ్ యాజ్ రోస్, కాలమ్స్, సెల్స్ అండ్ రేంజెస్ ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా ఎక్సెల్లో ఏమేమి చేంజెస్ చేయొచ్చు, ఫార్ములాస్ ఏంటి యూజ్ చేయడానికి, అవన్నీ రాస్తారు. సెకండ్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ అండ్ ఫార్ములాస్ యూజ్డ్ ఇన్ స్ప్రెడ్షీట్ విత్ ఎగ్జాంపుల్స్. సెకండ్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ కంబైన్ చేసి అయినా ఇవ్వచ్చు, కాబట్టి ప్రిపేర్ అవ్వండి. థర్డ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ అండ్ దేర్ యూజెస్. ఎక్సెల్ షీట్స్లో కొన్ని చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ యూజ్ చేస్తారుగా, దాని గురించి రాయమన్నాడు. అండ్ చాలా ఈజీగానే ఉంటుంది, పై చార్ట్ అలాంటివి రాస్తారు కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ. ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ డేటా హ్యాండ్లింగ్ టెక్నిక్స్ లైక్ సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్. డేటా హ్యాండ్లింగ్ టెక్నిక్స్ అనేది రాయమన్నాడు. 2 టెక్నిక్స్ రాయండి, ఆడ క్వశ్చన్లు ఇచ్చాడు కాబట్టి సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్. సో మీరు షార్ట్స్ చూసుకుంటే దీంట్లో కొన్ని ఎక్కువ ఇచ్చాను నేను. వాట్ ఈస్ కండిషనల్ ఫార్మాటింగ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇది అడ్వాన్స్డ్ ఫంక్షన్స్, టెక్స్ట్ ఫంక్షన్స్ కింద వస్తాయి కాబట్టి లాస్ట్ క్వశ్చన్ ఎస్ఐ కూడా బై మిస్టేక్ చదువుకోండి టెక్స్ట్ ఫంక్షన్స్ అంటే ఏంటని. థర్డ్ క్వశ్చన్ డిఫైన్ ఇఫ్ అండ్ VLOOKUP, దాని గురించి రాస్తారు. ఫోర్త్ వన్ చార్ట్ స్టైల్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఈస్ సెల్ అడ్రస్ గురించి రాయమన్నారు. ఫిఫ్త్ యూనిట్ చూసుకుంటే డేటా మోడలింగ్ అండ్ అనాలిసిస్. దీంట్లో 5 క్వశ్చన్స్ కూడా చదువుకోండి నేను సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ కండిషనల్ ఫార్మాటింగ్ టెక్నిక్స్, ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, సెకండ్ అండ్ థర్డ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మా. ఎక్స్ప్లెయిన్ పివట్ టేబుల్స్ అండ్ చార్ట్స్ ఆల్సో ఇట్స్ అప్లికేషన్. చాలా ఇంపార్టెంట్, పివట్ టేబుల్స్ అండ్ చార్ట్స్ గురించి కూడా రాయమన్నారు, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ వన్ వచ్చేసరికి డేటా వ్యాలిడేషన్ అంటే ఏంటి అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్, దాని గురించి డిస్క్రైబ్ చేయమన్నారు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ వాట్ ఇఫ్ అనాలిసిస్ టూల్స్. 5 మార్క్స్లో అయినా ఇస్తాడు, 10 మార్క్స్లో అయినా ఇస్తాడు కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ఫిఫ్త్ వన్ ఆల్సో ఇంపార్టెంట్, నేను ఇక్కడ బోల్డ్ లెటర్స్ చేయలేదు కానీ మీరు అనేది ప్రిపేర్ అవ్వండి. ఎక్స్ప్లెయిన్ డాష్ బోర్డ్స్ అండ్ ప్రొడక్టివిటీ ఫీచర్స్. ఓకే, ఈ 5 క్వశ్చన్స్ అయితే చదువుకుంటారు. ప్లస్ షార్ట్స్ కూడా అడిషనల్గా ఈ షార్ట్స్ చదువుకోండి. పివట్ టేబుల్ అంటే ఏంటి, డాష్ బోర్డ్ అంటే ఏంటి, వాట్ ఈస్ గోల్ సిక్, డిఫైన్ స్లైసర్ అంటే ఏంటి, వాట్ ఆర్ నేమ్డ్ రేంజెస్, వాట్ ఈస్ ఏ స్పార్క్ల్ అండ్ వాట్ ఈస్ డేటా వ్యాలిడేషన్, ఇవన్నిటి గురించి చదువుకుంటారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నంబర్కి మెసేజ్ చేయండి, కాల్స్ అనేది చేయకండి. ఎలాంటి సబ్జెక్ట్స్ రిలేటెడ్ డౌట్ ఉన్నా ఐ విల్ క్యాచ్ యూ దేర్. అండ్ థ్యాంక్ యూ. ఈ సబ్జెక్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది ఫర్దర్గా నేను రేపు అనేది పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ దట్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. లైక్స్ అనేది ఎక్కువ వస్తేనే నేను ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ కూడా నేను పెడతాను. సో ప్లీజ్ లైక్ టు అవర్ వీడియో అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.